నమస్కారం మకర రాశివారికి. గత 6 నెలల్లో మీ జీవితంలో చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు మీరడుగుతారు, నేను ఎందుకిది చెబుతున్నాను? 6 నెలల్లో పెద్ద మార్పేంటంటే, మీరు ఎవరి ముందైనా అర్థంలేని మాటలు మాట్లాడటం మానేశారు. ఎందుకంటే మీకు అర్థమైంది, ఎవరో స్నేహంగా మాట్లాడుతున్నట్లు కనిపించినా నిజానికి వారు మీ స్థాయి తగ్గించేలా మాట్లాడుతున్నారు. అందుకే అర్థంలేని చర్చల్లో మీరు ఎక్కువగా పాల్గొనటం మానేశారు. మరొక విషయం, ఈ 6 నెలల్లో మీరు 3 పనుల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. మొదటిది ఇతరులకు సహాయం చేయటం. రెండవది డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచన. మీ మనసులో ఇలా వచ్చింది, నాకోసం ఎవరూ లేరు, నేను డబ్బు ఎలా సంపాదించాలి అని. అందుకే మీరు ఒక పెద్ద ఆలోచనలో ఉన్నారు. డబ్బును ఒకే ఒక మార్గం కాదు, చాలా మార్గాల్లో సంపాదించాలి అని. మూడవది మీకు వచ్చిన అద్భుతమైన ఆలోచన, జీవితం ప్రశాంతంగా ఉండాలి అని. అందుకే మీరనుకుంటున్నారు, ఒకేసారి డబ్బు సంపాదించి అప్పులు తగ్గించుకోవాలి లేదా బాధ్యతలు తగ్గించుకుని సెటిలైపోయిన జీవితం గడపాలి అని. ఈ మధ్య మీరు లోపల కోపంగా ఉంటున్నారు. అది కూడా గత 6 నెలల్లో మీకు టెన్షన్, ఒత్తిడి పెట్టిన వాళ్లమీద. వారిని మీరు నమ్మి మాట్లాడారు, కాని వాళ్లకనిపించింది మీరు పనికిరాని వాళ్లని. సూటిగా చెప్పాలంటే వాళ్లు మీ విలువను తగ్గించారు. కాని ఇప్పుడు మీలో కోపం పెరిగింది. మీరు వాళ్లకి చూపిస్తారు మీరు ఎవరు, మీ స్థాయి ఏమిటో. మీరే చెబుతారు కాదు, మీ పనితీరుతో నిరూపిస్తారు. అందుకే ఈ విషయం గుర్తుంచుకోండి, సమయం ఎప్పటికీ ఒకేలా ఉండదు, అది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. నమస్కారం మకర రాశివారు, స్వాగతం. ప్రియమైన మకర రాశివారా, రాహు ఇప్పుడు కదిలిపోయాడు. మీరు రాజులే, రాజులాగానే ఉంటారు. ఇప్పుడు అసలు విషయం చెబుతాను. 18 మే 2025న రాహు మీనరాశి నుంచి బయటకు వచ్చి మీ కుంభరాశిలోకి ప్రవేశించాడు. అది మీకు ధనస్థానం. గత 18 నెలలుగా రాహు మీనరాశిలో ఉండగా చెడైన ఫలితాలు మాత్రం రాలేదు. మీకు చాలా పరిచయాలయ్యాయి, కొంత డబ్బు కూడా సంపాదించారు. కాని మీరనుకున్నారు, ఈ స్థితి ఎప్పటికీ అలాగే ఉంటుంది అని. అందుకే మీ సామర్థ్యం కంటే ఎక్కువ పని చేశారు. దాంతో కొంచెం అప్పులు అయ్యాయి. కొంతమందితో అర్థంలేని స్నేహాలు పెట్టుకున్నారు. వాటివల్ల తర్వాత శత్రుత్వం వచ్చింది. వివాహ జీవితంలో గందరగోళం ఏర్పడింది, లేదా తప్పు పెళ్లి జరిగింది. అది కూడా కోపం, తప్పు నిర్ణయం వల్లే. ఇంకా గతంలో డబ్బు వచ్చినా కొన్ని తప్పు పెట్టుబడులు పెట్టారు. ఈ 2 సంవత్సరాల్లో పెద్ద సమస్య ఏంటంటే మీరు ధైర్యం కోల్పోయారు. అందుకే అలసటగా, కోపంగా అనిపించింది. కాని ఇది కాలచక్రం సార్, ఇప్పుడు తిరగాల్సిన సమయం వచ్చింది. మకర రాశివారు గమనించండి, 10 సెప్టెంబర్ నుంచి రాహు 30 డిగ్రీల దగ్గర నుంచి 24 డిగ్రీలకు చేరుకుంటాడు. ఆ తరువాత 2026 జూన్ వరకు 7 డిగ్రీల వద్ద ఉంటాడు. అంటే రాహు ఇప్పుడు యువత దశలోకి వెళ్తున్నాడు. జ్యోతిషశాస్త్రం చెబుతోంది, ఏ గ్రహమైనా యువత దశలో ఉన్నప్పుడు అది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మీ జాతకంలో రాహు ధనభాగంలో కూర్చున్నాడు. రాహు అంటే ఏమిటి తెలుసా? మీరు మీ శక్తి కంటే ఎక్కువ సాధించాలి అని అనుకోవటం. అది కొన్నిసార్లు మోసం, చతురతతో నిండిన పద్ధతులవుతాయి. అందుకే ఇప్పుడు మీలో కోరికలు, కోపం రెండూ పెరిగాయి. ముఖ్యంగా మహిళలకు మేము ఏదైనా సాధించలేమా అన్న భావన వస్తోంది. అందుకే ప్రతి ఒక్కరికీ తమ స్థాయి చూపించాలి అనిపిస్తుంది. కాని మకర్రాశివారు ఎప్పుడూ అందరికీ మీ స్థాయి చూపించాలనే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఈ రాశివారు గర్వం ఎక్కువగా కలిగి ఉంటారు. ఏదైనా వారి మనసుకు తగిలితే అనవసరమైన సమస్యలు వస్తాయి. శత్రువు మీ ముందే ఉన్నా వారు మీ దగ్గర డబ్బు లేదా నీళ్లు అడగరు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేవాళ్లు మకర రాశివాళ్లు. మీకు ఇదంతా అర్థమవుతుంది. ఇప్పుడు అసలు విషయం, రాహు బలంగా ఉండే రాశి ఏది? అది మిత్రరాశి అయిన కుంభరాశి. అక్కడికి వెళ్ళినప్పుడు మొదట మీరు ఏం చేస్తారు వింటరా? మీ మొదటి పని ఆదాయం పెంచుకోవటమే. అంటే మీ పని, మీ వ్యాపారం, మీ ఉద్యోగం పెద్దగా ఎలా చెయ్యాలో ఆలోచిస్తారు. మొదట మీరు దృష్టి పెట్టేది డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది, సంపాదన ఎలా పెరుగుతుంది అన్నదే. కాని ఈ సమయంలో కొంతమంది కుటుంబ సభ్యులు మీకు ఇబ్బంది పెడతారు. కొంతమంది స్నేహితులు తప్పు వార్తలు, అబద్ధపు రూమర్స్ పుట్టిస్తారు. మీకు ఇష్టముంటే వారిని సమాధానం చెప్పవచ్చు. కాని మీరు ఆ మార్గం తీసుకోరు. ఎందుకంటే మీకు అర్థమైంది, ఈ రోజుల్లో డబ్బే అన్నీ అని. అందుకే మీరు సమాధానం మాటలతో కాదు, డబ్బుతో ఇస్తారు. దానికి తగ్గట్టే
మీరు కొత్త ఆలోచనలు పెడతారు. మకర రాశివారికి ఉండే ఆచరణాత్మక పద్ధతులు ఉపయోగిస్తారు. మరొక ముఖ్య విషయం, రాహు యువత దశలోకి వచ్చినప్పుడు మీరు మీ జీవితంలో ప్రేమించేవారినే పెళ్లి చేసుకునే అవకాశముంది. ఎందుకంటే చాలామంది మకర రాశివారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు, అడ్డుకోవటానికి ప్రయత్నించారు. కాని చివరికి మీరు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటారు. అది ఖాయం. రెండవ విషయం, రాహు రెండవ ఇంట్లో ఉండటం వల్ల మీలో డబ్బు సేవ్ చేసుకోవాల్సిన అలవాటు పెరుగుతుంది. ఇప్పటివరకు మీరు చాలా డబ్బు ఖర్చు చేశారు. కాని ఇక మీదట మీరు ఖర్చుపై నియంత్రణ పెట్టుకుంటారు. కుటుంబ సభ్యులుగాని, బయటివాళ్లుగాని ఎవరిమీదైనా మీరు డబ్బు విషయంలో గట్టి నియంత్రణ చూపిస్తారు. సేవింగ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. రాహుదృష్టి కర్మభూమి అయిన 9వ ఇంటిపై ఉంటుంది. దీని అర్థమేంటంటే గత 6 నెలల్లో మీరు అర్థం చేసుకున్నారు, మీ శక్తి, మీ విజయానికి మూలం డబ్బు సంపాదించటమే అని. అందుకే మీరిప్పుడు యాక్టివ్గా కష్టపడి ఉండాలి. 2026 జూన్ వరకు అన్ని వైపుల నుంచి ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించుకోండి. కొత్త ఉద్యోగాలు, కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. తండ్రితో మీ సంబంధాలు బాగుంటాయి. పైత్రిక ఆస్తి విషయంలో కూడా ఇంతవరకు ఇది వదిలేస్తే మంచిది అని మీరు అనుకున్నా ఇక మీదట వదలకండి. ఎందుకంటే మీరు తెలుసుకున్నారు, డబ్బు అన్నీ అని. మీరు వదిలేస్తే తర్వాత ఇతరులు మీ గురించి తప్పుగా మాట్లాడతారు. ఇంకా కొంతమంది మకర రాశివారు సంబంధాల్లో ఇబ్బందులు పడుతున్నారు. అంటే మీపై ఒత్తిడి పెడుతున్నారు, ఎక్కడికీ వెళ్లొద్దు, అలాగే ఉండిపో అని. దానితో మీరు కంగారు పడుతున్నారు. కాని ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటారు, ఏమైనా జరగనివ్వండి, నేను సహించగలను, కాని ఇక ఎవరి ఒత్తిడిని భరించను. ఇప్పుడు మీరు జవాబివ్వటం మొదలుపెడతారు. దానితో ఫలితమేంటంటే ఇక ఎదుటివారు మీ పని, మీ జీవితంలో అడ్డంకులు పెట్టరు. మీరు వృధాగా ఇబ్బంది పడరు. ఇప్పుడు ఈ రోజుల్లో మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. అంటే మీ ఆలోచనలు, మీ నిర్ణయ శక్తి పెరుగుతున్నాయి. మీరు ఒక ప్రాపర్టీ లేదా ఏదైనా ఆస్తి కొనాలి అని అనుకుంటున్నారు. అది మీలో ఒక గర్వం లాంటిది. అంటే నేను తప్పకుండా ఈ ఆస్తిని కొంటాను అని మీరు 100% నమ్మకంగా ఉన్నారు. ఈ విషయం మీ మనసులో బలంగా కూర్చుంది. కాని ఇక్కడ ఒక సమస్య వస్తుంది. మీరు ఏ పని చెయ్యాలో, ఏ పని చెయ్యకూడదో నిర్ణయించలేకపోతున్నారు. ఎందుకంటే ఒకసారి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే మీరే కాకుండా ఇంకో నలుగురి అభిప్రాయాలను కూడా అడుగుతున్నారు. అలా అడుగుతూనే గందరగోళంలో పడుతున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే మీరు స్వయంగా తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ తప్పు కాలేదు. కాని ఇతరుల మాట విని తీసుకున్న నిర్ణయం చాలాసార్లు తప్పయింది. ఇందుకే రాహు ఈ బలమైన స్థితిలో మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు 100% సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ₹4 లాభం ఉన్న పనైతే మీరు దాన్ని స్నేహితుడులా చేసుకుని ఆ లాభమిచ్చే వ్యక్తితో సంబంధం కొనసాగిస్తారు. కాని ఇకపై ఎవ్వరినీ అంధంగా నమ్మరు. ఎందుకంటే మీలో ఇప్పుడు మోహం, లోభం, మాయ, కపటం ఇవన్నీ కొంచెం కొంచెంగా వస్తున్నాయి. అదే సమయంలో మకర రాశివారికి పెద్ద పెద్ద వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. హై ప్రొఫైల్ వ్యక్తులతో కలిసే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎదుగుతున్నారు, పెద్ద స్థాయికి చేరుకుంటున్నారు. ఈ సమయంలో మీరు ఏమనుకుంటారంటే మన లాభం కోసం ఈ సంబంధాలను ఉపయోగించుకోవాలి అని. కాని కొంతమంది మాత్రం మీపై కేసులు వెయ్యాలని లేదా అప్పుల్లో చిక్కించాలనుకుంటారు. వాళ్లు మొదట ప్రయత్నిస్తారు, కాని తర్వాత వెనక్కి తగ్గిపోతారు. ఎవ్వరూ మీకు పెద్ద నష్టం చేయలేరు. కాని కొన్ని చిన్న మనస్తత్వం కలిగినవాళ్లు, తక్కువ ఆలోచన కలిగినవాళ్లు మీ గురించి వెనకమాటలు మాట్లాడతారు లేదా మీతో గొడవ పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవపడకండి. ఎందుకంటే రాహు అష్టమభావంపై దృష్టివేసింది. అంటే అత్తమామల ఇంటివాళ్లతో, మామయ్య వాళ్లతో కొన్ని వాదవివాదాలు వచ్చే అవకాశముంది. కాబట్టి దూరంగా ఉండటం మంచిది. వాళ్లు సహాయమందిస్తే తీసుకోండి. కొంత డబ్బు సహాయం కూడా చేసే అవకాశముంది. ఇప్పటికే పరిస్థితి కొంత చెడిపోయింది. మరి ఎందుకు ఇంకాస్త చెడిపోవాలి? ఈ విషయం మనసులో పెట్టుకోండి. మకర రాశివారు ఇప్పుడు చాలా డిసిప్లిన్గా తమ సొంత స్టైల్లో జీవించబోతున్నారు. ఇది ఖాయం. అంటే మీరు మీ లైఫ్ మీరే నడిపించుకుంటారు.
మీ పని ఎలా పూర్తి చేయాలో ఎవరి సహాయం అవసరం లేకుండా తెలుసుకుంటారు. ఇప్పటివరకు పాత ఉద్యోగులు లేదా మీ కింద పనిచేసినవాళ్లు మీతో అహంకారం చూపించేవారు, మీ స్థాయి తగ్గించేలా ప్రవర్తించేవారు. కాని ఇప్పుడు అలాంటివి ఉండవు. ఇకపై మీరు కేవలం డబ్బుతో సంబంధాలు పెంచుకుంటారు. మంచి కుటుంబంలో పెళ్లి అవుతుంది. చాలా రోజులుగా కొందరు జాబ్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి అని అనుకుంటున్నారు, కాని ఇప్పటివరకు పరిస్థితులు అనుకూలంగా లేవు. మరికొందరు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారు, కాని కుటుంబ బాధ్యతల వల్ల పనిచేయలేకపోతున్నారు. అందుకే వారు కుటుంబంతోనే ఉండిపోవాలి అని అనుకున్నారు. కాని కుటుంబం వాళ్ళు ఏమిచ్చారు? చుట్టూ చెడు మాటలు మాత్రమే వినిపించాయి. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మీ జీవితాన్ని డిసిప్లిన్తో మార్చుకోవాలి. ప్రమోషన్ కోసం, సక్సెస్ కోసం మీరు కష్టపడుతున్నారు. ఇంకా ఎక్కువగా ఉన్న రుణాలు ఇప్పుడు తగ్గిపోతున్నాయి. ఇది చాలా పెద్ద విషయం. అదే కాకుండా 2-3 విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయి, కాని మీరు వాటిని ఎవరితోనూ పంచుకోవడం లేదు. మొదటిది, అది మీ లోపలి రహస్యం. ఇప్పుడొక పెద్ద విషయం చెప్పబోతున్నాను. మీ మనసులో ఇటీవలొక ఆలోచన బాగా బలంగా వచ్చేసింది. అదేమిటంటే, ఇకపై ఎవ్వర్నీ పూర్తిగా నమ్మి నా జీవితాన్ని వదిలేయకూడదు అన్నది. ఉదాహరణకు, మీ వద్ద పెద్ద బిజినెస్ ఉంటే దాన్ని స్టాఫ్ చేతుల్లో వదిలేయడం, లేదా మీరు రిలేషన్షిప్లో ఉంటే వాళ్లమీద నమ్మకం పెట్టుకుని అన్ని పనులు వదిలేయడం. ఇప్పుడు మీరు గ్రహించారు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నమ్మకమనేది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ చివరికి పనులు పూర్తిగా చెయ్యాలంటే మీరే చెయ్యాలి. ఇకపై మీరు ఎవ్వర్నీ బ్లైండ్గా నమ్మబోరు. ప్రతి పనిలోనూ మీరు స్వయంగా పాల్గొంటారు. మరొక రహస్యమైన విషయమేమిటంటే, కొందరు మకర రాశివారు తమ ససులాల నుంచి వేరుపడి కొత్త జీవితం మొదలుపెట్టాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో సెటిలవ్వాలని కలలు కనేవారికి ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. ఇదే సమయంలో మూడవ రహస్యమేటంటే, మీరు కుటుంబ సభ్యులతో కలిసి చేస్తున్న వ్యాపారంలో నిజంగా సంపాదన మీరు చేస్తున్నారన్న అవగాహన మీలోకొచ్చింది. నేను కష్టపడుతున్నాను, కాని లాభం మాత్రం అందరూ పంచుకుంటున్నారు అన్న భావన మిమ్మల్ని కొత్త ఆలోచన వైపు నడిపిస్తోంది. అందుకే మీరు కొత్తగా మీ సొంత బిజినెస్ మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక మరో విషయం, ఇప్పటివరకు చాలామంది మకర రాశివారు ఒకే ఉద్యోగంలో చిక్కుకుపోయారు. బాధ్యతలు, లయబిలిటీలు ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగం మార్చలేకపోయారు. కానీ ఇకపై పరిస్థితి మారబోతుంది. మీరు తప్పకుండా ఉద్యోగం మారుతారు. ఇదొక పెద్ద మార్పవుతుంది. మీరు క్లర్క్ అయితే మేనేజర్ ఎలా అవ్వాలి అన్న ఆలోచన వస్తుంది. మీరు మేనేజర్ అయితే ఆర్ఎం అంటే రీజనల్ మేనేజర్ స్థాయి ఎలా చేరుకోవాలని చూస్తారు. చిన్న ఉద్యోగం చేసేవారు ఆ పనిని ఎలా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలో ఆలోచిస్తారు. ఈ దశలో మీలో ఈగో బాగా పెరుగుతుంది. ఎవరి బాపునన్నాపలేరన్న ధైర్యం వస్తుంది. ఈ ఈగో తప్పు కాదు, నిజానికి ఇది మీరు ముందుకు తీసుకువెళ్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలి, పెద్ద స్థాయి చేరుకోవాలన్న ఆలోచన చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు, ప్రాపర్టీ డీలింగ్ చేసేవారు, ఫుడ్ ఇండస్ట్రీ, సింగింగ్, సినిమా, మీడియా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఏఐ రంగం లేదా సోషల్ మీడియాలో ఉన్నవారు, వీరందరికీ ఇది పెద్ద అవకాశాల సమయం. ఇప్పుడు మకర రాశివారు ఆగిపోవడం కాదు, లేచి వెంటనే మీ పని మొదలుపెట్టాలి. ఎక్కడైనా టెన్షనుంటే అక్కడ్నుంచి బయటకు వచ్చి మీ దారిలో ముందుకు సాగాలి. ఇదే సమయం మకర రాశివారికి. రాహు ప్రభావం ఇప్పుడు ఒక రకంగా చండీ రూపం దాల్చింది. అంటే రాహు ఇప్పుడు శక్తివంతంగా మారిపోయాడు. ఎక్కడ నడుస్తున్నా నాకు డబ్బు కావాలి, నాకు విజయం కావాలి అని కోరుకుంటున్నాడు. అదే శక్తి మీలోకి వస్తుంది. ఎందుకంటే నిజాయితీగా ఉన్నప్పటికీ గతంలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, అప్పుల్లో పడ్డారు, ఒక్క రూపాయి కూడా నిలబడలేదు. ఇప్పుడు ఈ పరిస్థితిని సరిచేసుకోవడానికి మీరు చేయాల్సిన చిన్న చిన్న పనులున్నాయి. ముఖ్యంగా శనివారం రోజున సర్సూటెల్ అంటే నువ్వుల నూనె దీపం వెలిగించండి, కుక్కలకు రొట్టె ఇవ్వండి. అదనంగా ఓం నమః శివాయ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం మొదలుపెట్టండి. ఇది మీ జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తుంది. గుర్తుంచుకోండి, జ్యోతిష్కులెవరూ మీ భవిష్యత్తు మార్చలేరు. సమయం వచ్చినప్పుడు సమయం మీకోసం అన్ని సర్దేస్తుంది. ఇక నేడిక్కడే ముగిద్దాం. మళ్లీ తదుపరి వీడియోలో మరిన్ని ముఖ్యమైన జ్ఞానవర్ధకమైన విషయాలతో కలుద్దాం. అంతవరకు మకర రాశివారందరికీ నా శుభాకాంక్షలు. సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, మస్తుగా ఉండండి. ధన్యవాదాలు.